ఈ మధ్య ఆదివారం ఈనాడు పుస్తకంలో చిన్న సంఘటన చదివారు. నిజంగా ఎంత మనసుకు హత్తుకుందంటే, ఒక తండ్రి తన పిల్లలు, భార్య అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఒక కారు కొన్నాడు. ఆ కారు బురదయిందని చెప్పి ఒకరోజు తుడుస్తుంటే ఇంతలో తన చిన్న పాప వచ్చి ఆ కారు మీద గీతలు పెడుతున్నట్టుగా అనిపించింది. దాంతో ఆయన కోపం వచ్చి ఆ పాపని మందలించడమే కాకుండా ఆ చేతి వేళ్ల మీద గట్టిగా కొట్టేశాడు. దాంతో అవి రక్తసిక్తం అయిపోయాయి చేతులు. వెంటనే పాపను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. పాప రక్తం ఆగి కట్లు కట్టారు. ఈలోగా తాను పశ్చాత్తాపడి తిన్నగా మళ్ళీ కారు దగ్గరికి వచ్చి కారుని ఎడాపెడా తన్నాడు. ఛీ, ఈ కారు ఉండబట్టే కదా నేను నా కూతుర్ని కొట్టాను అని. ఇంతకీ అలా తంతున్నప్పుడు ఆ పాప పెట్టిన గీతలని ఒకసారి గమనించాడు. పాప ఏమని రాసిందంటే, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ వెరీ మచ్ అని రాసింది. వెంటనే పరుగున వెళ్ళి పాపని గుండెలకు హత్తుకొని ఎంత పొరపాటు చేశానని పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. మనిషి వస్తువుని ప్రేమిస్తున్నాడు, వ్యక్తిని వాడుకుంటున్నాడు. సమాజంలో మనం గమనిస్తే వస్తువులని ప్రేమిస్తున్నాం, వ్యక్తులని వాడుకుంటున్నాం. కానీ గతంలో వస్తువులని వాడుకునేవారం, వ్యక్తులని ప్రేమించేవాళ్ళం. ఈ చిన్న మార్పు మనలో కలిగితే మనందరం కూడా ఎంత ఆత్మీయతతో జీవితాలను గడపగలము. ఆ క్షణం కోసం ఎదురు చూద్దాం. స్వస్తి.